వాస్కులర్ వైకల్యం వల్ల ఏం కాంప్లికేషన్స్, ఏం సంక్లిష్టతలు వస్తాయంటే, ఒకటి ఇప్పుడు ధమనులు సిరలు రెండుకి మధ్యలో చాలా పెద్ద కమ్యూనికేషన్, అంటే చాలా పెద్ద బ్రాంచ్ లేదా నరం ఉందనుకోండి. సో అప్పుడు అక్కడ చాలా బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా జరిగి బాడీలో బ్లడ్ అంతా చాలా వరకు అక్కడికి వెళ్ళి మనకి ఏమవుతుందంటే గుండె పైన భారం పడి గుండె వైఫల్యం, హార్ట్ ఫెయిల్యూర్ చెందే అవకాశం ఉంటుంది. సో ఇదొక మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది. రెండోది మన వాస్కులర్ వైకల్యాలు ఇప్పుడు లివర్లో ఉంటే లివర్ వైఫల్యం, లివర్ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్. సో అట్లాగే గర్భసంచిలో సమస్యలు వచ్చే ఛాన్సులు ఉంటాయి. అదే కాకుండా బ్రెయిన్లో కానీ పెద్ద వాస్కులర్ వైకల్యం ఉండి దానివల్ల ఎక్కువ బ్లీడింగ్ అయింది అనుకోండి, సో దానివల్ల ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే కాకుండా ఈ వాస్కులర్ వైకల్యాల్లో క్లాటింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే రక్తం గడ్డగట్టే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా గడ్డగట్టినప్పుడు ఆ చోట వాపు వచ్చేసి అండ్ అక్కడ పుండ్లు వచ్చేసి పుండు మానకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే కాకుండా ఆ గడ్డ అక్కడ నుంచి ఊపిరితిత్తుల నరాల్లోకి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసే నరాల్ని మన శ్వాసలో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాణాంతకమైన సమస్యలు అనమాట. అదే కాకుండా ఒకే చోట ఎక్కువగా రక్తం గడ్డగట్టిపోతే మన రక్తంలో ఉన్న గడ్డగట్టాల్సిన దానికి అవసరమయ్యే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ యూజ్ అయిపోయి వేరే చోట ఎక్కడ గడ్డగట్టుకోలేకపోతుంది అనమాట బాడీ. సో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ప్రాణాంతకం అయ్యేలాగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువగా రక్తస్రావం అవడం. సో ఇది కూడా ఒక కాంప్లికేషన్, ఒక సంక్లిష్టత అవుతుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనము వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ వల్ల చూడొచ్చు అనమాట.